దేవాది దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 42, 43, 44 వచనాలు చదువుకుందాం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుము అనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ అపారమైన ప్రేమ, నీ మహాదయ, కృప, కనికరాలను బట్టి మమ్మలను రక్షించి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా చేసుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా ఆత్మీయ జీవితాలలో మేలు పొందుటకు, నీ క్రమంలో మేము నడుచుటకు, విశ్వాసమందు బలపడి స్థిరపడుటకు ప్రభా, మీరు మాకు దయచేసిన జయమగల నీ వాక్యాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ గ్రంథములో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నా వాటిని మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మేము విని గ్రహించుకొని ఆ చొప్పున జీవించేటువంటి భాగ్యము మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక భక్తుడు ఆయన బయల్షాలిషా నుండి వచ్చాడు. ఆయన వస్తూ ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఒక కానుకను తీసుకొచ్చాడు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో మరి దీర్ఘదర్శిని లేక ప్రవక్తను దర్శించాలంటే వట్టి చేతులతో వారు దర్శించేవారు కాదు. తప్పకుండా వారు తమ చేతులతో ఒక కానుకను ప్రవక్తకు తీసుకెళ్లేటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి అదే ప్రకారంగా మరి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు మరి ఒక ఇశ్రాయేలీయుడు తన యొక్క పంటలో, మొదటి పంటలో లేక పంటలో పండిన దానిలో మొదటిది మరి ఆ యొక్క యవల పిండితో చేయబడినటువంటి 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులరా, మనము దైవ గ్రంథములో నిర్గమకాండము మరి 22వ అధ్యాయము 29వ వచనంలో మొదటి సస్య ద్రవ్యములను ప్రభువైన దేవునికి అర్పించాలి అని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా మరి మొదట తనకు పండినటువంటి పంటలో నుండి ఆ సస్య ద్రవ్యములను మరి దేవునికి అర్పించాలనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అదే బాపతు ఆ పంట సంబంధమైనటువంటి ఆ 20 రొట్టెలు మరి దైవజనుడైనటువంటి ఎలీషాకు మరి తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట
ఏమిటంటే ప్రత్యేకంగా మొదటి పంట బాపతు అన్నాడు. మొదటి పంట బాపతు అంటే మొదటి పంటలో కొన్ని సస్య ద్రవ్యములను దేవుని మందిరానికి మరి అతడు తీసుకొని వెళ్ళాడు. ఆ పంట సంబంధమైనటువంటి ఆ యవలు మరి పిండిగా చేసి రొట్టెలు కాల్చి మరి దైవజనం దగ్గరికి ఆ ఫలాన్ని తీసుకొచ్చాడు. ప్రియులరా, మనము మొదట అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదట స్థానాన్ని మనము ప్రభువుకే ఇవ్వాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మొదటి స్థానం దేవునిదే. మొదటి స్థానాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే మొదటి స్థానాన్ని మనము దేవునికి ఇచ్చినప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి వాటిలో నుండి మొదటిది దేవునికే మనము అర్పిస్తాం. ఇక్కడ అర్పించేటువంటి అర్పణల ద్వారా మనము మన జీవితంలో మొదటి స్థానాన్ని మనము ఎవరికి ఇస్తున్నామో దాన్ని బట్టి కూడా మనము అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మొదట సస్య ద్రవ్యములను ఆ బాపతు పంటలో నుండి 20 రొట్టెలు ఎలీషాకు తీసుకొచ్చాడు. నిజమే ప్రియులారా, మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే మరి ఏలియాకు ఆ సారెపతు విధవరాలు తనుకున్నటువంటి పట్టెడు పిండిలో నుండి ఆ యొక్క అప్పాలు చేసి మొదటి అప్పాన్ని దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు ఆ మాట, మొదట అప్పము నా ఎడ్డకు తీసుకొని రా, తర్వాత నీవు నీ బిడ్డకు అప్పాలు చేసుకో. యెహోవా భూమి మీద వర్షాన్ని కురిపించి పంటలు పండి మరి పిండిని ఇంటికి వచ్చేంత వరకు కూడా నీకు లోటు ఉండదు, కొదువ ఉండదు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనే మాట ఇక్కడ మనము ఆ యొక్క ఏలియా మరి విధవరాలతో మాట్లాడినటువంటి మాటల సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే ఆమె మొదటి అప్పాన్ని తీసుకొని వచ్చి మరి దైవజనుడైనటువంటి ఏలియాకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము దైవ గ్రంథములో ఈ మొదటి స్థానాన్ని గురించి మరి చాలా విషయాలు మనం చూడొచ్చు. మాత్రమే కాదు, ఎస్కేల్ గ్రంథం 44వ అధ్యాయములో 44వ అధ్యాయం 30వ వచనంలో కూడా మీ ప్రతిష్టార్పణల అన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను అని ఎస్కేల్ గ్రంథంలో కూడా రాయబడింది. ప్రియులారా, మరి మొదటి స్థానము అనేది మరి ప్రభువుకి ఇచ్చినప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి వాటిలో మొదటివి మరి దేవుని సేవకునికి కానీ దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవునికి అర్పించుటలో కానీ ఇవి తప్పకుండా ప్రతి విశ్వాసి కూడా చేయవలసినటువంటి విధి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటిది ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో దాన్ని బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. కాబట్టి మన జీవితంలో మొదటి స్థానం అనేది మన ప్రభువుకి ఇవ్వాలి అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ భక్తుడు మరి చాలా శ్రద్ధతో మొదటి పంట బాపతు ఆ యవలు తీసుకొని వెళ్ళి మరి పిండి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసి ఇంకా కొన్ని ఫలాలు కొన్ని వెన్నులు తీసుకొచ్చి దైవజనుడైనటువంటి ఎలీషాకు ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు పనివానితో, మరి అయితే అతని పనివాడు మరి చూడండి తీసుకొని రాబడినటువంటి ఆ యొక్క ఫలాలను ఆ రొట్టెలను మరి దైవజనుడు మరి ఏమన్నాడు అంటే భోజనము చేయుటకు దానిని వడ్డించు అని పనివానితో చెప్పాడు. ఎందుకంటే ఎలీషా దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు. ఎందుకంటే వారు ప్రవక్తల శిష్యులు.
శిష్యులకు మరి గురువుగారైనటువంటి ఎలీషా మరి భోజనం పెట్టమంటున్నాడు. ఆ భక్తుడు తీసుకొని వచ్చినటువంటి ఆ రొట్టెల్ని మరి 100 మందికి వడ్డించమని పనివాడితో చెప్పినప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించడానికి ఇవి ఎంత అని చెప్పగా, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా గమనించండి, ఎలీషా తన పనివానికి చెప్పాడు, ఈ 100 మంది శిష్యులకు భోజనం వడ్డించు అన్నప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయ్యా ఈ 20 రొట్టెలు ఈ 100 మందికి ఎలా సరిపోతాయి, మరి వీరు భోజనానికి ఇవి సాలవు కదా, ఇవెంత అన్నప్పుడు ఎలీషా ప్రవక్త అక్కడ మీరు గమనించండి, ఆయన ఏమన్నాడు అంటే, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను చెప్తున్నాను అనలేదు. ప్రియులారా గమనించండి, ప్రవక్త అనగానే ప్రభు దగ్గర వర్తమానాన్ని పొంది, దేవుని దగ్గర వర్తమానాన్ని పొంది, దేవుని ప్రజలకు దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించేవాడే నిజమైనటువంటి ప్రవక్త. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా వాడుతున్నటువంటి ఆ మాట మీరు గమనించండి, నేను చెప్పడం లేదు. ఈ 20 రొట్టెలు 100 మందికి వడ్డించగా వారు తిన్న తర్వాత ఇంకా మిగులుతుంది అని నేను చెప్పటం లేదు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు చెప్పాడు, ఆ 20 రొట్టెలు నేను ఆశీర్వదిస్తాను, ఆ 100 మందికి సరిపోయినంతగా వాటిని నేను దీవిస్తాను, వారు తినగా ఇంకా మిగులుతుంది అని దేవుడు ఎలీషాకు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి 1000 మంది ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చారు. ఆయన అరణ్యంలో ఆ మీటింగ్ పెట్టాడు. 3 రోజులు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారు ఆ దేవుని వాక్యాన్ని విని, ఆ దేవుని వాక్యాన్ని బట్టి కలిగేటువంటి ఆనందంలో, ఆ సంతోషములో, ఆ జీవ కలిగినటువంటి మాటలు విన్నటువంటి వారి కడుపులు నింపుకొని ఆ నిండిపోయినటువంటి తృప్తి కలిగినటువంటి వారి జీవితాలు కలిగి 3 రోజులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు అన్నపానాలు లేకుండా విన్నారు. ప్రియులారా, ఎందుకంటే ప్రభు అయినటువంటి దేవుడు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో చెప్పినటువంటి మాట. దాన్ని బట్టి మరి ఆ 3 దినాలు కూడా ఏం తిన్నారయ్యా ఆ ప్రజలు అంటే దేవుని వాక్యమే తిన్నారు. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా వారు పోషించబడ్డారు. ఎందుకంటే ఆత్మ ఆకలి ఎప్పుడైతే తీరుతుందో శరీర సంబంధమైనటువంటి ఆకలి కూడా ఆటోమేటిక్గా తీరిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ 3 దినాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు, తిన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో వారు కడుపు నింపుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీటింగ్స్ అయిపోయినాయి, 3 రోజులు ముగిసిపోయినాయి. వారు ఇళ్లకు వెళ్తూ ఉంటుండగా దారిలో వారు ముచ్చిపోతారేమో, మనము వారికి భోజనం పెడదాం, ఎందుకంటే 3 రోజుల నుంచి వారు ఏమీ తినలేదు అని ప్రభు చెప్పాడు అక్కడ. కాబట్టి వారికి భోజనం పెడదాము అంటే శిష్యులు అన్నారు, మరి ఊర్లోకి వెళ్ళి 100 రూపాయల రొట్టెలు మనం కొనుక్కొని తీసుకొద్దాము అంటే లేదు, మీరే పెట్టండి అన్నాడు. అయితే ఒక శిష్యుడు, ఇదిగో మన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి, ఒక పిల్లవాని దగ్గర ఉన్నాయి ఇవంటే అవే దగ్గరకు తీసుకురమ్మని ప్రభు చెప్పినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి ఇచ్చినప్పుడు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన వాటిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వారు ఆ 1000 మందికి పంచగా వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు వారు మిగిలినటువంటి మొక్కలు, రొట్టెల మొక్కలు, చేపల మొక్కలు, గంపలు 12 గంపలు ఎత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ మాట అని ఎలీషా చెప్తున్నాడు. ఏమని? వారు తినగా మిగులుతాయి. నీ కంటికి అవి 20 రొట్టెలు మాత్రమే కనబడుతున్నాయి, కానీ మరి దేవుని దృష్టిలో వారు తినగా ఇంకా మిగులుద్ది అనేటువంటి ఆ సంగతి ఆ పనివాడికి తెలియదు, కానీ ఎలీషాకు తెలుసు.
ఎలీషా అందుకే చెప్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట. దేవుడు తినగా మిగులుతుందని చెప్పాడు కాబట్టి నీవు వెళ్ళి వడ్డించు అనగానే, ప్రియులారా, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చున్నట్లు లేక యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమో చూడండి. దేవుడు ఏదైతే చెప్పాడో అది దాన్ని నెరవేర్చాడు. ప్రియులారా, దేవుడు నోటి నుండి వచ్చినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు సెలవిచ్చాడు అంటే అది ఖచ్చితంగా తీరుతుంది, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రియులారా, అందుకనే మనం దేవుని యొక్క మాటను మనం నమ్మాలి. దేవుని నమ్మినటువంటి మనము ఆయన యొక్క వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, ఆయన వాగ్దానాలు మనం నమ్మినప్పుడు, ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ప్రియులారా, ఎందుకంటే ఆయన వాక్యమే, ఆయన మాట, ఆయన సెలవిచ్చినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు దేవుని గ్రంథములో పుష్కలంగా రాయబడి ఉన్నాయి. అందుకనే మనము దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాట ప్రకారంగా మనం చేసినప్పుడు ఆయన చెప్పినట్టుగానే అది నెరవేరుతుందని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియులారా, చూడండి, నిజంగా పనివాడు అని రాయబడి ఉంది. అతడు శిష్యుల లెక్కలో లేడు. ఎందుకంటే 100 మంది శిష్యులున్నారు. అయితే ఈ 100 మందికి పరిచర్య చేయడానికి నియమించబడినటువంటి వాడు ఈ పనివాడు. ప్రియులారా, ఈ పనివాడు మామూలుగా మానవ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవునికి ఎంతవరకు అతనికి సాధ్యమవుతుంది అంటే, మానవుడు తన చేతిలో ఉన్నది ఎంతో అంతే అది అతనికి లభిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పనివాడు ఒక మనుషుడు మాత్రమే. కాబట్టి మనుషుడు కాబట్టి అతని యొక్క ఆలోచనలు ఇవి ఎంత నిజమే. 100 మంది ఉన్నారు, కనీసం ఒక్కొక్క రొట్టె కూడా వారికి రాదు, ఉన్న రొట్టెలు 20 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇవి అంత అని పనివాడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, అది పనివాని యొక్క మాట. అయితే ఎలీషా చెప్పిన మాట ఎవరిది అంటే యెహోవా మాట, దేవుని మాట. మానవునికి అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, నీకు నాకు అన్నీ అసాధ్యమే, ఏది సాధ్యం కాదు, మన వల్ల ఏమీ కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎలీషా ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆ మాటని ఈ పనివాడు విన్నాడు, దాని ప్రకారంగా చేశాడు. గమనించండి, అతడు పనివాడే కానీ శిష్యుడు కాదు. కానప్పటికీ ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఆ పనివాడు చేసినప్పుడు మరి దేవుడు చెప్పినట్టుగానే ఆ 100 మంది తినిన తర్వాత అవి మిగిలిపోయినాయి. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, పదార్థాలు తక్కువగా ఉన్నప్పుడు, ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది వడ్డించడానికి ముందుకు రారు. ఎందుకంటే ఇది తక్కువ ఉంది, ప్రజలేమి ఎక్కువగా ఉన్నారు, మరి వారికి కొంచెం కొంచెం నా చేతులతో నేను పెట్టలేను, అది నాకు అవమానం అన్నట్టుగా వెనకకు తగ్గినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ పనివాడు ఏ సంకోచము లేకుండా, ఏ సందేహము లేకుండా తన యజమానుడైనటువంటి ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాటను ఈ పనివాడు నెరవేర్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, అలాగైతే మనం ఆలోచన చేద్దాం, ఈ పనివాని యొక్క విశ్వాసాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పబడినటువంటి మాటను అతడు హృదయపూర్వకంగా నమ్మాడు. ఎందుకు అంటే అతడు హృదయపూర్వకంగా నమ్మాడు అనడానికి రుజువు ఏంటంటే, పనివాడు వారికి వడ్డింపగా, ఆ రొట్టెలు ఆ పనివాడు ఆ 100 మందికి వడ్డించాడు.
అతడు ఏ సంకోచం లేకుండగా, ఏ సందేహం లేకుండగా, ఏ ఆలోచన లేకుండగా పూర్తిగా దేవుని యొక్క మాట మీద ఆధారపడి దేవుని మాటను నమ్మి ఆ పనివాడు ఆ రొట్టెలు వడ్డించినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఎలీషా ప్రవక్తకు ఉన్నటువంటి విశ్వాసం మరి పనివాడికి కూడా ఉన్నది. ఎలీషా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చాడు ఆ మాట. ఒకవేళ తెచ్చినటువంటి రొట్టెలను ముందు పెట్టుకుని ప్రవక్త ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవుడు సెలవిచ్చాడు, ప్రభువా 20 రొట్టెలు ఉన్నాయి, మరి ఇక్కడేమో 100 మంది పైచెలకు ఉన్నారు, మరి ఎలాగ సరిపోతాయి ప్రభువా ఈ రొట్టెలు అంటే దేవుడు ఎలీషాకి చెప్పాడు, నువ్వు వడ్డించు, అవి వారు తినగా మిగులుతాయి అని ప్రభు ఎలీషాకు చెప్పాడు. ప్రియులారా, అవును, ప్రార్థన చేశాడు, ప్రార్థనకి జవాబు దేవుడిచ్చాడు. ఆ జవాబును ఎలీషా నమ్మాడు. అందుకనే ఆ మాట చెప్పాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఎలీషా ముందు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో దేవుడు జవాబిచ్చాడు, అవి వడ్డించు, ఇంకా తినగా వారు తినగా మిగులుతాయి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటనే ఎలీషా పనివాడికి చెప్పాడు. మీరు గమనించండి, ఈ మాటను మీరు ఆలోచన చేయండి ప్రియులారా. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నాకు చెప్పాడు దేవుడు, మిగులుతుందంట, వడ్డించు, మిగులుతుందంట కూడా కాదు, మిగులును వడ్డించు, యెహోవా సెలవిచ్చాడు కాబట్టి తీసుకెళ్ళి వడ్డించు అని. కానీ చూడండి, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ప్రియులారా, చూడండి, పనివాడు వడ్డించగా, పనివాడు అనేటప్పుడు మనము దేవుని పని మనము ఎట్లా చేయాలంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయటమే, అంతే, ఇంకా ఏమీ ఎదురు చెప్పడానికి లేదు. ముందుసారి ఈ పనివాడు కొంత అభ్యంతరం చెప్పాడు. ఏమన్నాడు చూడండి, 42వ వచనంలో, క్షమించండి 43వ వచనంలో, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, మామూలుగా అయ్యా మనకి 100 మంది ఉన్నారు కదా, మరి రొట్టెలేమో 20 ఉన్నాయి, ఇవి సరిపోవు కదా అని తన యజమానుడైనటువంటి ప్రవక్తకు పనివాడు చెప్పినప్పుడు ప్రవక్త చెప్పాడు, దేవుడు సెలవిచ్చాడు, వారు తినగా మిగిలిపోతాయని దేవుడు సెలవిచ్చాడు అన్న మాటను ఈ పనివాడు నమ్మి వడ్డించాడు. ప్రియులారా, మొదటిసారి ఆ పనివాడు అభ్యంతరం చెప్పాడు, సరిపోవన్నాడు, కానీ దేవుడు సెలవిచ్చాడు సరిపోతాయనే మాట పనివాడు నమ్మాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేటువంటి ఆ యొక్క సత్యం ఇక్కడ నెరవేరింది. ఆ పనివాడు విశ్వాసంతో దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఆ రొట్టెలు వడ్డించినప్పుడు తన కళ్ళ ముందు వారందరూ తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత ఆ రొట్టెలు మిగిలిపోయినాయి. చూడండి, విశ్వాసముతో పని చేశాడు, విశ్వాసానికి ఫలాన్ని అక్కడ చూశాడు. ప్రియులారా, మనము విశ్వాసముతో పని చేస్తే, ఇక్కడ పనివాడు అనే మాట మనం గుర్తుపెట్టుకున్నాం. దేవుని పనివారులారా, దేవుని పనిని దేవుని మాట ప్రకారంగా విశ్వాసంతో మనం జరిగించినప్పుడు మనం ఫలితాలు చూస్తాం. ఆ ఫలాన్ని ఈ పనివాడు చూశాడు. ప్రియులారా, తన విశ్వాసముతో దేవుని మాటను నెరవేర్చినప్పుడు తన కళ్ళతో తానే చూశాడు ఆ కార్యాన్ని, ఆ ఫలాన్ని. ఎంతో సంతోషించి ఉంటాడు పనివాడు. దేవుడు చెప్పిన మాట సత్యం,
దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. యెహోవా సెలవిచ్చినట్లు అది వాడు ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని దేవుడు నెరవేర్చాడు. మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. దైవ గ్రంథం అంతటిలో మనం చూస్తున్నప్పుడు తన భక్తులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆయన నెరవేర్చాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక దేవుని మాటను మనం నమ్మి ఆ మాట ప్రకారంగా మనం చేస్తే దేవుని వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటాం. దేవుని కార్యాలు మన కళ్ళారా మనం చూస్తాం. దేవుని అద్భుతాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. అదే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పనివాని యొక్క విశ్వాసం, ఈ పనివానికి ఎంతో విశ్వాసం ఉన్నదో చూడండి. అలాగున దేవుని మాటను మనం నమ్మి దేవుని మాట ప్రకారంగా మనం పనిచేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, నీ మాట నమ్మి నీ మాట ప్రకారంగా చేస్తే అద్భుతాలు చూస్తాం, ఆశీర్వాదాలు పొందుతాం, వాగ్దానాలు అందుకుంటాం, అనుభవిస్తాం తండ్రి. అలా చేయడానికి కృప చూపమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.